ఐక్యూ టీవీ తెలుగు ఇట్స్ టైమ్ ఫర్ ద ట్రూత్. ఇలాంటి కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ హలో, వెల్కమ్ టు ఐక్యూ టీవీ తెలుగు. నేను మీ నివాస్ వాల్మీకి. మనం న్యూమరాలజీలో సర్వీస్కి సంబంధించి ఇప్పటి వరకు 3 వీడియోస్ని మనం చూసాం. సర్వీస్ నెంబర్ 1 ఒక వీడియో, సర్వీస్ నెంబర్ 2 మరో వీడియో, సర్వీస్ నెంబర్ 3 ఇలా చూసాం. ఇప్పుడు సర్వీస్ నెంబర్ 4 అండ్ సర్వీస్ నెంబర్ 5ని ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నాను. మొదటగా సర్వీస్ నెంబర్ 4 చూద్దామండి. సర్వీస్ నెంబర్ 4 ఎవరికి ఈ సర్వీస్ నెంబర్ 4 అవసరం అంటే, ఏదైనా ఒక ప్రత్యేకమైన రీజన్ కోసం, ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రాబ్లం కోసం, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాబ్లం సాల్వ్ అవ్వడం కోసం గనక న్యూమరాలజీని ఆశ్రయించి ఉంటే వారికి ఈ సర్వీస్ నెంబర్ 4 అవసరం. ఒకవేళ ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా సర్వీస్ నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ తీసుకొని ఉండి తర్వాత ఏదైనా ఒక ప్రాబ్లం కనుక క్రియేట్ అయి ఉంటే వారికి సర్వీస్ నెంబర్ 4 అవసరం. ఏముంటుంది సర్వీస్ నెంబర్ 4లో? సర్వీస్ నెంబర్ 1 ఉంటుంది, సర్వీస్ నెంబర్ 2 ఉంటుంది, సర్వీస్ నెంబర్ 3 ఉంటుంది. ఇంతవరకు ఓకే. ఇక అదనంగా ఏముంటుంది? ఆ సర్వీస్ 1, 2, 3లో లేనిది అదనంగా ఏముంటుంది అంటే, ఒక పర్సన్కి 40 సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం అవ్వలేదు. ఇప్పుడు అతనికి ఎందుకు వివాహం అవ్వలేదు, అసలు వివాహం అవుతుందా లేదా, అయితే ఎప్పుడవుతుంది, ఏ వైపు నుంచి లైఫ్ పార్ట్నర్ వస్తుంది అని తెలుసుకోవాలని అతనికి ఇష్టంగా ఉంది. అలాంటి పర్సన్ కనుక సర్వీస్ 4 తీసుకుంటే అతనికి సర్వీస్ 1, 2, 3లో ఉన్నది మొత్తం ఇచ్చి తర్వాత వాళ్ళ లైఫ్ అంతా ఫ్రీ సర్వీస్ ఇచ్చి అదనంగా అతనుకున్న ప్రత్యేకమైన ప్రాబ్లం వివాహం అనే ప్రాబ్లం గురించి పూర్తి రీసెర్చ్, అంటే అసలు ఎందుకు వివాహం కాలేదన్న దగ్గర నుంచి వివాహం అవుతుందా లేదా, అయితే వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అని పూర్తి యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ వారికి వివాహం జరిగేంత వరకు కూడా వారి యొక్క మ్యాచింగ్ని, ఆ మ్యాచెస్ వచ్చినప్పుడల్లా వాటిని పరిశీలిస్తూ ఏ మ్యాచ్ అనుకూలంగా ఉంటుందని చెప్తూ తర్వాత మ్యారేజీ డేట్ను కూడా వాళ్ళకి ప్రిపేర్ చేసి వారి యొక్క వైవాహిక జీవితం హ్యాపీగా ఉండేలాగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి చైల్డ్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వారు బడికి పోవని మారం చేస్తుంటారు. లేదు చిన్నప్పటి నుంచి ఏదో ఒక చిన్న డిసీజ్ వస్తుంటాయి, అది కోల్డ్ కావచ్చు, స్కిన్ ఎలర్జీ కావచ్చు, ఏదో ఒకటి వస్తుంటుంది. అలాంటి వాళ్ళకి కానీ, లేదా పుట్టుకతోనే అసలు వారికి ఏదన్నా అందరికీ రెగ్యులర్గా ఉండేటువంటి విషయాలు లేకుండా ఉంటాయి. ఉదాహరణకి సరైన టైంలో సరిగా మాట్లాడలేకపోవటం, అంటే తడబడుతూ మాట్లాడటం, సరైన టైంలో బాగా యాక్టివ్గా లేకపోవటం, ఇలాంటివి మీరేమన్నా గుర్తించినట్లయితే వారికి కూడా సర్వీస్ 4 అవసరం. ఒకవేళ కొంతమంది ఎప్పుడు ఏ వ్యాపారం చేసినా దేనిలో వేలు పెట్టినా కొంతకాలమే సక్సెస్ ఉంటుంది, ఇక మిగిలిన కాలం సక్సెస్ ఉండట్లేదు, డౌన్ ఫాల్ అవుతుంది. అలాంటి వాళ్ళకి సర్వీస్ 1, 2, 3 ద్వారా ఓకే అవుతుంది, కానీ దానికి ఒక టైం పీరియడ్ ఉంటుంది. కానీ అప్పటిదాకా అలా వ్యాపారంలో చితికిపోయి ఉన్నవాళ్ళు అంత టైం దాకా వెయిట్ చేయలేరు. అందుకు వాళ్ళకేం కావాలి, అసలు నాకు ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఆ వ్యాపారాన్ని నా పేరు మీద చేయొచ్చా, మా ఇంట్లో ఎవరి పేరు మీద చేయొచ్చు, లేదంటే ఎవరితో నా పార్ట్నర్షిప్ చేయొచ్చా, లేదా పార్ట్నర్షిప్ చేయకూడదా, అసలు ఇలాంటివన్నీ కూడా వ్యాపారం మొదలుపెట్టాక ఆ వ్యాపారం ఎప్పుడు ఎలా చేయాలి, వారి యొక్క బోర్డు సైజ్ ఎంత ఉండాలి, వ్యాపారం యొక్క ఆఫీస్ ఎంట్రన్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా కలర్స్తో, ఉపయోగించే కలర్స్తో సహా డీటెయిల్డ్గా ఇవ్వటాన్ని అది మనం బిజినెస్ అంటాం. ఈ యొక్క ప్రత్యేకమైన అంశం గురించి దీనిలో చెప్పడానికి గాను వారికి కూడా ఇది అవసరం. అంటే ఓవరాల్గా మీరు ఏదైనా ఒక జనరల్ సమస్య ఉంది అనుకుంటే మీకు సర్వీస్ 1, 2, 3 సరిపోతాయి. ఏదైనా సమస్య జటిలమైంది, తొందరగా సాల్వ్ అవ్వాలి, దానికి మన యొక్క న్యూమరాలజీ సజెషన్స్ కావాలి, అలాంటి వారు ఖచ్చితంగా ఈ యొక్క సర్వీస్ నెంబర్ 4 అనేది తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే సర్వీస్ నెంబర్ 4లో మీకు ఒక గిఫ్ట్ అందుతుంది. ఆ గిఫ్ట్ ఏంటంటే మనకి పిరమిడ్ చాలా అద్భుతమైనది.
అయినా మనకు అవసరం లేదు. ఎందుకంటే పిరమిడ్ ఎందుకు అద్భుతమైనది ఈజిప్ట్లో అంటే ఆ యొక్క కొలతలు మెజర్మెంట్సే దాని యొక్క అద్భుతం అన్నమాట. అయితే అదే మెజర్మెంట్స్తో మన శ్రీచక్రములో ఉన్న త్రిభుజాలన్నీ పిరమిడ్సే. అందుకే అంత శక్తివంతమైన పిరమిడ్ మనకు అవసరం ఉండదు. కానీ ఒక ప్రత్యేకమైన ప్రాబ్లంను మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఈ నేమ్ కరెక్షన్ ద్వారా తగ్గుతుందని తెలిసినప్పటికీ ఇంకా బాగా ఫాస్ట్గా తగ్గాలి అనుకున్నప్పుడు మనం ఈ యొక్క పిరమిడ్ సమక్షంలో కూర్చొని ఆ కోర్సు రాయడం ద్వారా సాయంత్రం మనం మన పనులన్నీ చేసుకొని వచ్చి పిరమిడ్ సమక్షంలో మనం స్పెండ్ చేయటం ద్వారా తొందరగా పాజిటివ్ వస్తుంది. అందుకుగాను ఈ సర్వీస్ 4 తీసుకునే వాళ్ళకి ఒక సిట్టింగ్ క్రిస్టల్ పిరమిడ్ని మీకు గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇంటి దగ్గర మీరు ఒక స్టీలు కానీ ఇనుముతో కానీ ఒక స్టాండ్ చేసుకొని ఆ స్టాండ్ పైన ఆ యొక్క పిరమిడ్ని ఉంచేసి కింద ఒక చైర్ పెట్టుకొని ఆ చైర్లో కూర్చొని మీరు కోర్సు రాసుకోవడం ద్వారా తొందరగా పాజిటివ్ వస్తుంది. ఖాళీ టైంలో ఏదన్నా టైంపాస్గా ఒక పుస్తకం చదివేటప్పుడు ఆ పిరమిడ్లో కూర్చొని చదువుకోవడం ద్వారా మంచి హాయిగా మీకు పాజిటివ్గా అనిపిస్తుంది. తర్వాత మీరు ఖాళీ టైంలో అక్కడ కూర్చొని మౌనంగా ఉండటమో లేదా ఇష్టమైన వాళ్ళు ధ్యానం చేయటమో ద్వారా కూడా మంచి పాజిటివ్ అనుభూతిని మీరు పొందగలుగుతారు. అలాగే ఇంకా కనుక సమస్యలు ఎక్కువ ఉంటే, అంటే నేను ఇందాక చెప్పినట్టు పిల్లల చదువులు కానీ తర్వాత వివాహం జరగకపోవటం కానీ ఇలాంటి సమస్యలు ఉంటే ఇలా కోర్సు రాసేటప్పుడేమో బయట పెట్టుకుంటాము, కూర్చొని రాసుకుంటాం. సాయంత్రం అయ్యే సమయానికి ఇంటిపైన పెట్టుకొని మనం నిద్రించవచ్చు, మంచి పాజిటివ్ వస్తుంది. ఇంకా డెప్త్గా కావాలంటే మీ బెడ్రూమ్లో మీ యొక్క మంచం పైన దాన్ని వ్రేలాడగట్టుకొని కూడా పడుకోవచ్చు. మీరు ఏ విధంగా అయినా సరే దాని యొక్క సమక్షంలో ఉండటం ద్వారా మీరు ఆ యొక్క పాజిటివ్నెస్ని పొందొచ్చు. సో మేము సర్వీస్ 4 ద్వారా మీకు సర్వీస్ 1, 2, 3 ఇవ్వటమే కాకుండా మీరు కోరినటువంటి అది బిజినెస్సా లేకపోతే విద్యలో అభివృద్ధి చెందటమా, లేదు వివాహం అవ్వడమా, లేదు ఏదన్నా ప్రత్యేకమైన డిసీజ్ ఉంటే అది మెడికల్ పరంగానే తగ్గుతుంది కానీ దానికి సజెషన్ కోరుకోవటమా, దాని యొక్క కారణాలని వెతకటమా, ఇలాంటివి చేయడం ఏదో ఒక అంశాన్ని చూడటానికి ప్లస్ ఒక క్రిస్టల్ పిరమిడ్ని మీరు తీసుకునేందుకు గాను ఈ సర్వీస్ 4లో మీకు అవకాశం ఉంటుంది. ఇది న్యూమరాలజీలో సర్వీస్ 4 గురించి. ఇక లాస్ట్ టాపిక్ సర్వీస్ 5. లాస్ట్ టాపిక్ మనకి సర్వీస్ 5. ఈ సర్వీస్ 5 ఏమిటి అనేది చూద్దామండి. ఇప్పుడు ఈ సర్వీస్ 5నే మనం ఫ్యామిలీ ప్యాక్ అంటాం. ఫ్యామిలీ ప్యాక్. ఇప్పుడు మనం జనరల్గా మన యొక్క పిల్లలకి మనలా కాకుండా మంచి ఫ్యూచర్ని ఇవ్వాలి, ఈ యొక్క సైంటిఫిక్ వాల్యూస్తో కూడిన న్యూమరాలజీ ప్రకారం నేమును పెట్టి వారికి మంచి లైఫ్ని ఇవ్వాలనుకుంటాం. అలా అనుకున్నప్పుడు మన ఒక ఇంట్లో భార్య భర్త ఇద్దరు, ఇంకొక 2 చిల్డ్రన్స్ ఉంటే మొత్తం 4 ఉంటారు. ఈ 4కి కూడా మనం సర్వీస్ 4 తీసుకోవాలన్నప్పుడు మనకి సర్వీస్ 4 వచ్చేసి 50,000 ఉంటుంది. ఈ 4కి కూడా దాదాపు 2 lakhs అవుతాయి. అయితే ఈ ఫ్యామిలీ ప్యాక్ తీసుకోవడం ద్వారా కేవలం 1,20,000కే మనకి ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అయితే ఈ ఫ్యామిలీ ప్యాక్లో ఏమవుతుంది, 4కి సర్వీస్ 3 ఏదైతే ఉంటుందో సర్వీస్ 3 కాస్ట్ వచ్చేసి 30,000. ఇది 4కి అందుతుంది. 4 30లు 4 30లు 120. అయితే అదనంగా ఏదైనా ఈ 4లో ఒకరికి అది విద్య గురించి కానీ, వ్యాపారం గురించి కానీ, మ్యారేజ్ గురించి కానీ డీటెయిల్డ్గా ఇవ్వడం జరుగుతుంది కోరుకున్నప్పుడు. అలాగే ఒక క్రిస్టల్ పిరమిడ్ను కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఫ్యామిలీ ప్యాక్ తీసుకుంటారో ఇలా సర్వీస్ 4లో ఏమొస్తుందో అది కూడా మీకు వస్తుంది. అయితే యజమానికి మాత్రమే పిరమిడ్ వస్తుంది. అంటే 4 మెంబర్స్లో ఒకరికే పిరమిడ్ వస్తుంది. ఆ పిరమిడ్ దగ్గరే అందరూ రాసుకోవచ్చు అనమాట. అలా కాకుండా అదనంగా అంటే పిరమిడ్ వచ్చేది ఒక్కరికే, కానీ ఏదైనా ఒక సమస్య గురించి చర్చ మాత్రం మీ అందరిలో ఎవరో ఒకరిది, అంటే యజమాని యొక్క బిజినెస్దా, లేదంటే పిల్లల యొక్క ఎడ్యుకేషన్దా, లేదా లైఫ్ పార్ట్నర్ యొక్క డిసీజ్కి సంబంధించా
ఏదైనా ఒక అంశం గురించి ఇలా డిస్కషన్ చేయడం, సలహా ఇవ్వడం, తర్వాత ఒక క్రిస్టల్ పిరమిడ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు సర్వీస్ నెంబర్ 3లో కనుక చూసినట్లయితే మీరు 30,000తో నలుగురు చేయించుకుంటే 1,20,000 అవుతుంది. కానీ సర్వీస్ 4లో ఉన్నటువంటి ఒక అంశాన్ని గురించి చూడటం కానీ, తర్వాత ఆ క్రిస్టల్ పిరమిడ్ కానీ మీకు అదనంగా ఇందులో వస్తాయి. కాబట్టి మీరు ఫ్యామిలీ ప్యాక్ తీసుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. అయితే మీకు ఒక ప్రత్యేకమైన దాని గురించి ఇప్పుడు అవసరం లేదు. ఓకే, మీ లైఫ్లో ఎప్పుడు అవసరమో అప్పుడు చేయించుకోవచ్చు. అది అంటే ఇప్పుడు మీకు బిజినెస్ బాగానే ఉంది, మీరు బిజినెస్ చేయాలనుకోవట్లేదు, జాబ్ చేస్తున్నారు, ఎప్పుడో ఒక 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత బిజినెస్ చేయాలనుకున్నారు, అప్పుడు చూయించుకోవచ్చు. అది ప్రత్యేకమైనది. అలాగే ఇప్పుడు పిల్లలకి విద్య బాగానే ఉంది, మీరు ఫ్యామిలీ ప్యాక్లోకి వచ్చారు, రేపు ఏదైనా ఒక 2 సంవత్సరాలతో విద్య బాగలేదు, దాని గురించి చూడొచ్చు. లేదు మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఇప్పుడు ఫ్యామిలీ ప్యాక్లోకి వచ్చారు, మీరు ఫ్యామిలీ ప్యాక్ పే చేసి మీరు సర్వీస్ తీసుకున్నారు, రేపు ఒక 2 years 3 years తర్వాత ఎవరికైనా హెల్త్ బాగలేదు అంటే కొంచెం సీరియస్గా, అలాంటి వాళ్ళది అప్పుడు డిస్కషన్ తీసుకోవచ్చు. అది ఎప్పుడైనా తీసుకోవచ్చు. కానీ క్రిస్టల్ పిరమిడ్ మాత్రం మీకు ఇప్పుడే ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది సర్వీస్ 5. అంటే సర్వీస్ 1 వచ్చేసి 10,000 ఫీజు, సర్వీస్ 2 వచ్చేసి 15,000 ఫీజు, సర్వీస్ 3 వచ్చేసి 30,000 ఫీజు, సర్వీస్ 4 వచ్చేసి 50,000 ఫీజు, ఫ్యామిలీ ప్యాక్ సర్వీస్ 5 వచ్చేసి 1,20,000 ఫీజు. అంటే ఇక్కడ ఫ్యామిలీ ప్యాక్లో భార్య భర్త ఇద్దరు లేదా ఎక్కువ మంది కూడా పిల్లలు ఉండొచ్చు. ఒక్కొక్కరికి భార్యాభర్త 3 పిల్లలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి భార్యాభర్త 4 పిల్లలు ఉండొచ్చు, ఒక్కొక్కరికి భార్యాభర్త ఒక్కరే ఉండొచ్చు పిల్లలు. అంటే భవిష్యత్తులో ఇంకొకరు పుడతారు, వాళ్ళు కూడా ఫ్యామిలీ ప్యాక్లోకి రావచ్చు. ఎందుకంటే రేపటి రోజున ఫ్యామిలీ ప్యాక్ ఇంకా రేట్స్ పెరిగాయనుకోండి, అప్పుడు మీకు ఈ అవకాశం ఉండదు. ఓకే, ఇది ఈ విధంగా మన ఐక్యూ టీవీ తెలుగు ద్వారా నేను మీ యొక్క నివాస్ వాల్మీకిని, నేను ఇచ్చేటువంటి న్యూమరాలజీలో ఈ సర్వీసులు ఉంటాయి, ఈ విధంగా వర్క్ చేయడం ఉంటుంది, ఈ విధంగా మిమ్మల్ని అంటిపెట్టుకొని మీకు సర్వీస్ని ఇవ్వడం అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ వీడియోలో ఈ యొక్క సబ్జెక్ట్ని ఎలా నేర్చుకొని దీన్ని మీరు ఒక కమర్షియల్గా ఎలా తీసుకోవాలి, లేదంటే మీ యొక్క చుట్టాలకి, మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి ఎలా చేసుకోవాలి అనే అంశాలను కూడా ఇదే విధంగా మీకు ఒక 2 వీడియోస్ ద్వారా కంపల్సరిగా అందిస్తాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ IQ TV తెలుగు.